రాజకీయాల్లో ఒక ఆసక్తికర పరిణామం ఉంటుంది. ఎప్పుడైనా ప్రభుత్వ నేతలు కానీ ప్రతిపక్షాలు కానీ తాము డిఫెన్స్లో ఉన్నామని తెలిసినప్పుడు రా బస్తీ మే సవాల్ ఛాలెంజ్ చర్చిద్దాం, ఓపెన్ డిబేట్కి రెడీ, నువ్వెక్కడంటే అక్కడికి వస్తా అని చెబుతూ ఉంటారు. అటువైపు వాళ్ళు కూడా అదే తీరున రెడీ, మేము కూడా వస్తాం, ఎక్కడ చర్చిద్దాం అని అంటూ ఉంటారు. కానీ వాళ్ళు వీళ్ళు కూర్చుని ఎక్కడా చర్చించిన దాఖలాలు ఉండవు. అమెరికన్ రాజకీయాల్లో అంటే ఆఖరికి అధ్యక్ష స్థానానికి పోటీ చేసేటువంటి వాళ్ళు కూడా 1-to-1 డిబేట్లో కూర్చోవలసి ఉంటుంది. ఎవరి పెర్ఫార్మెన్స్ ఏందో జనాలు నిర్ణయించుకునే దానికి అవకాశం ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇండియన్ పాలిటిక్స్లో అలాంటి ఛాన్సే లేదు. కాబట్టి నాయకులు ఇలా జనాల్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. పదే పదే అలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే అసలు విషయం ఏదో కప్పిపుచ్చుతున్నారు అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల మీద విచారణ జరపాల్సిందే. అందుకు నారా లోకేష్ క్షమాపణ చెప్పి రాజీనామా చేయాల్సిందే అన్నది వైఎస్ఆర్సీపీ డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా వీధులకెక్కి ఇప్పటికే పలుమార్లు నిరసన తెలియజేసిన ఆ పార్టీ మరోసారి అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద స్థాయిలో ఆందోళన పర్వాన్ని కొనసాగించింది. ఈ తరుణంలో అలా ఒక అంశం మీద విచారణ జరపాలి, అందుకు రాజీనామా చేయాలి అనేదాకా వెళ్ళినప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు బాధ్యతగా దాని మీద దర్యాప్తు జరిపించి ఎటువంటి లోపాలు లేవని తెల్లం చేయాల్సి ఉంటుంది. జవాబుదారీతనంతో ప్రజల ముందు వాస్తవాలు వెల్లడించాల్సి ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో అందుకు విరుద్ధంగా సాగుతోంది. డిఎస్సిలో అవకతవకలు జరిగాయి అని జగన్మోహన్ రెడ్డి ముందు కొంతమంది డిఎస్సి అభ్యర్థులు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడిన దాంట్లో లోపాలని ఏపీ ప్రభుత్వం బాహాటంగానే వెల్లడించింది. ఆ విషయాల్లో ఏపీ ప్రభుత్వం తరపున విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇద్దరు కూడా చాలా సమర్థవంతంగా కౌంటర్లు చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇంకా అనేక రకాల అనుమానాలు జనాల్లో మిగిలే ఉన్నాయి. అన్నింటికీ మించి తాజాగా ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ తరపున ఏపీ హైకోర్టులోనే పిటిషన్ కూడా దాఖలైంది. జూడో అసోసియేషన్ నుంచి ఇస్తున్నటువంటి స్పోర్ట్స్ సర్టిఫికెట్లలో చాలా పెద్ద స్థాయిలో అవకతవకలు జరుగుతున్నాయి, దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలి, ఆ సర్టిఫికెట్ల ఆధారంగా నేరుగా ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళ విషయంలో ఎంక్వైరీ ఉండాలి అని ఒలింపిక్ అసోసియేషనే కోరినటువంటి వైనం చూస్తే ఎలాంటి అక్రమాలు ఆంధ్రప్రదేశ్లో రిక్రూట్మెంట్లో కానీ అడ్మిషన్స్ ప్రాసెస్లో కానీ సాగుతున్నాయో ఎవరికైనా అర్థమవుతోంది. ఈ తరుణంలో ఈ వ్యవహారం మీద ప్రభుత్వం సమగ్రమైనటువంటి దర్యాప్తుకి ఆదేశించి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాల్సి ఉంటుంది. కానీ నారా లోకేష్ మాత్రం రండి, నేను సవాల్, మీరు ఎప్పుడంటే అప్పుడే, ఎక్కడంటే అక్కడే నేను చర్చకొస్తా అని జగన్మోహన్ రెడ్డిని ఛాలెంజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి అవసరం లేదు, మీ వరకు చర్చకి నేనే చాలు అంటూ పేర్ని నాని సిద్ధమయ్యారు. దాంతో ఇప్పుడు పేర్ని నాని వర్సెస్ నారా లోకేష్ అన్నట్టుగా కాకుంటే టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ అన్నట్టుగా ఇదొక రాజకీయ అంశంగా మారిపోతున్నట్టు కనిపిస్తుంది. రాజకీయ వ్యవహారంగా మిగిల్చేసే దిశలో ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దాని మీద ఎంక్వైరీ జరపాలా, అందుకు అవసరమైనటువంటి జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుపుతారా, లేకుంటే విపక్షం కోరుతున్నట్టుగా సిబిఐ ఎంక్వైరీ చేస్తారా? ఏం చేసినా వాస్తవాల్ని వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే డిఎస్సి ప్రతిష్టాత్మకమైనటువంటి లక్షలాది మంది విద్యార్థులు పోటీ పడినటువంటి పరీక్షలో అవకతవకలు జరిగితే భవిష్యత్తులో అనేక అనుమానాలకి తావిస్తుంది. ఎప్పుడు డిఎస్సి జరిగినా ఇలాంటి అక్రమాలకు పాల్పడతారు అనే భయం అసలైనటువంటి ఆశావాహుల్ని వెంటాడుతుంది. అలాంటి పరిస్థితి రాకుండా డిఎస్సి అభ్యర్థులందరిలో ఒక ధీమా కలిగించేలా, కాబోయేటువంటి ఉపాధ్యాయుల్లో ఒక మంచి నమ్మకాన్ని తీసుకొచ్చేలా, భావి భారతాన్ని నిర్మించాల్సినటువంటి తరగతి గదుల నిర్వహణ చూడాల్సిన ఉపాధ్యాయుల విషయంలో ఎటువంటి లోటుపాటు జరగదు, నియామకాల్లో అంతా పగడబందీగా ఉంటాం అనేటువంటి విషయాన్ని స్పష్టం చేసేలా ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. ఎంక్వైరీ మాని ఇంకేదో చెప్తూ ఇంకేదో చేస్తామంటూ చర్చిస్తామంటూ వాళ్ళు, చర్చకు రమ్మంటూ వీళ్ళు అన్నట్టుగా ఇరుపక్షాలు ఈ వ్యవహారాన్ని పూర్తిగా పొలిటికలైజ్ చేసి అసలు విషయాన్ని కప్పిపుచ్చే పనిలో ఉన్నారా అనేటువంటి అనుమానం కలుగుతోంది. డిఎస్సి 2025లో జరిగినటువంటి అక్రమాలు వెలుగులోకి రాకుండా కాపాడే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి కొత్త వివాదాల్ని సృష్టిస్తున్నారా అనేటువంటి సందేహాలు కూడా ఎవరికైనా కలగక మానవు. అందుకే చర్చిద్దాం రండి, బస్తీ మే సవాల్, నువ్వో నేనో తేల్చుకుందాం, ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి నేతల తీరంతా ఖచ్చితంగా అనుమానించాల్సి వస్తుంది. వాళ్ళ మాటలన్నీ అనేక ప్రశ్నలకు
ఆస్కారం ఇచ్చేలా ఉంటుంటాయి.